వెల్కమ్ టు వేణి క్రియేషన్. ఈరోజు మీకు 5 రకాల కమ్మలు చూపించేస్తున్నాను. ఇది 5 గ్రాముల లోపు ఉన్నటువంటి కమ్మలు డిజైన్లు నుంచి మీరు 3, 4, 5 గ్రాములు ఉన్నటువంటి కమ్మలు ఈరోజు మీకు చూపిస్తాను. మంచిగా ఉన్నటువంటి కమ్మలు మీకు ఇప్పుడు చూస్తున్నట్టు కమ్మలు బుట్ట ఇది టైప్లో ఉంటుంది. ఇది 5 గ్రాములల్లో అవుతుంది. ఇలా స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు, లేకుంటే ఎనామిల్ కూడా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. మంచిగా ఉంటుంది. ఈ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ 5 గ్రాములలో కావాలంటే ఇది బుట్ట టైప్లో బాగుంటుంది. వెనుకకు దిమ్మెలు కొంచెం కావాలంటే కొంచెం ఎక్కువ అవుతుంది, ఒక 1/2 గ్రామ్ దాకా ఎక్కువ అవుతాయి. లేకుంటే వెండి దిమ్మెలతో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది బాగుంటుంది, మీరు చూడండి ఒకసారి. మళ్ళీ అలాగే ఇంకొక వేరే డిజైన్లు కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ డిజైను ఇది 3 గ్రాముల నుంచి 5 గ్రాముల వరకు కూడా చేసుకోవచ్చు. ఇది కూడా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇది సింగిల్ రౌత్ వస్తుంది, మధ్యలో చిన్న బుట్ట వస్తుంది. ఇది బాగుంది. 3 నుంచి 5 కొంచెం అంటే 7 దాకా కూడా చేసుకోవచ్చు. చెవు పెద్ద ఉన్న వాళ్ళు ఈ ఓలే ఫంక్షన్కు, శారీ ఫంక్షన్కి ఇది చాలా మంచిగా ఉంటుంది, బాగుంటుంది. కమ్మలు టాప్స్ మిగతా ఇంకో డిజైన్ చూపిస్తాను. ఇది వేరే డిజైను. ఇందులో రైస్ రాళ్ళు వస్తాయి, మధ్యలో మీదికి గ్రీన్ రౌత్ ఉంటుంది. ఖచ్చితంగా మీది గ్రీన్ రౌత్ పెట్టుకోవాలి, ఎందుకంటే కిందికి మధ్యలో రెడ్ రౌత్ ఉంటుంది కాబట్టి, రైస్ రౌత్ అనేది రెడ్ ఉంటుంది కాబట్టి మీదికి గ్రీన్ రౌత్ ఉంటేనే బాగుంటుంది. ఇది బుట్ట టైపు, కిందికి చిన్న స్మాల్ బుట్ట, డైలీ యూజ్కి మంచిగా ఉంటుంది. మళ్ళీ ఇది 3 గ్రాములన్నర నుంచి 3 గ్రాములు, 4 గ్రాములు, 5 గ్రాములు. 5 గ్రాములు అయితే హెవీ అవుతుంది, బాగుంటుంది, మంచిగా ఉంటుంది. 3.5 అయితే బాగానే ఉంటుంది. 3.5 నుంచి 5 గ్రాముల వరకు కూడా చేసుకోవచ్చు. కావాలంటే కూడా 5 గ్రాములలో బంగారు దిమ్మలు కూడా వస్తాయి, బాగుంటుంది. ఒకసారి చూడండి. ఇది కూడా ఇవి డైలీ యూజ్కి పనిచేస్తాయి, మళ్ళీ ఫంక్షన్లలో, మ్యారేజ్లకు పనిచేస్తాయి. మళ్ళీ మువ్వల హారాలకు కూడా ఈ కమ్మలు బాగుంటాయి. ఇది 5 గ్రాముల నుంచి స్టార్టు, మినిమం 5 గ్రాములు, 6 గ్రాములు బాగుంటాయి. మువ్వల హారానికి కానీ, మువ్వల నెక్లెస్కి కానీ, దేనికైనా మంచిగా ఉంటుంది. ఈ డైలీ యూజ్కి అంటే నెక్లెస్ లేకున్నా కూడా సాదా కూడా పెట్టుకోవచ్చు. నెక్లెస్ గురించి చెప్తున్నారని అనుకున్నారు. నెక్లెస్ లేకున్నా కానీ డైలీ కూడా బాగానే ఉంటుంది, పెట్టుకోవచ్చు. బాగుంటుంది, అఫీషియల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇది ఇందులో స్టోన్స్ ఉన్నాయి, లేకుంటే ఎనామిల్ కూడా ఏ విధంగా మీకు అనుకూలం, ఏది విధంగా అయితే అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. 6 గ్రాములు అయితే వెనక దిమ్మలతో కూడా అయిపోతాయి, లేకుంటే 5 గ్రాములలో కూడా దిమ్మలు లేకుండా కూడా చేయొచ్చు, బాగానే ఉంటుంది. మీకు ఎనామిల్ పెట్టుకోవచ్చు, ఐస్ రాళ్ళు పెట్టుకోవచ్చు. అట్లాగే స్టోన్స్ కూడా అదే ఎనామిల్ కానీ స్టోన్స్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి రెడ్ స్టోన్లో గ్రీన్ స్టోన్ పెట్టుకోవచ్చు, గ్రీన్ స్టోన్లో రెడ్ స్టోన్ కూడా పెట్టుకోవచ్చు, బాగుంటాయి. వైట్ స్టోన్స్ అవాయిడ్ చేసేసి రెడ్ కానీ గ్రీన్ కానీ చూసుకోవచ్చు మీరు. ఇది చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి టాప్స్, ఈ కమ్మలు. ఇవి డైలీ యూజ్ చేసుకోవచ్చు, పెద్ద అరగవు. ఈ ఒక ఏం అరిగినా కానీ ఒక 2 కొన్లు మాత్రమే అరుగుతాయి. అవి మళ్ళీ 2 కొన్లు రిపేర్ మీ కంసాల దగ్గర రిపేర్ చేయించుకుంటే మళ్ళీ చాలా రోజులు వస్తాయి. మీరు ఎక్కడ చేయించుకొని మీ కంసాల దగ్గర చేయించుకోండి, చాలా మంచిగా మీకు తెలిసిన వ్యక్తి దగ్గర చేయించుకోండి, మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఇందులో స్టోన్స్ మీద గ్రీన్ స్టోన్ వచ్చింది, కిందికి రెడ్ స్టోన్ వచ్చింది. స్టోన్స్ పెట్టుకోవచ్చు. ఇది గ్రీన్, నేను పెట్టింది మాత్రం ఎనామిల్. మీరు స్టోన్స్ అంటే స్టోన్స్ పెట్టుకోవచ్చు, లేకుంటే ఎనామిల్ అంటే ఎనామిల్ పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇది 3 గ్రాముల నుంచి 5 గ్రాముల వరకు కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. 3 గ్రాములది చిన్నగా ఉంటుంది, 5 గ్రాములది కొంచెం పెద్దగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఈ డైలీ యూజ్కి బాగుంటుంది, లేకుంటే ఫంక్షన్లకు బాగుంటుంది, నెక్లెస్లకు మీదకి బాగుంటుంది, అన్ని విధాలుగా కదా ఈ డిజైన్ చాలా చాలా బాగుంటుంది. ఇవి అయితే నేను చాలా కస్టమర్లకు చేశాను, ఇవి చాలా బాగుంది ఈ డిజైన్. మా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు కూడా మీరు లైక్ చేస్తుంటే మరిన్ని వీడియోలు కూడా నేను పెడతా. గోల్డ్ గురించి, నెక్లెస్ల గురించి, కమ్మల గురించి, వంకుంగ్రాల గురించి, రాళ్ళ కమ్మల గురించి, ఇవన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తాను నెక్స్ట్ వీడియోలల్లో. థ్యాంక్ యూ. వేణి క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.